ఇక నెల్లూరు జిల్లా అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది మైపాడు బీచ్. ఈ మైపాడు బీచ్ని 5 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా సుందరీకరించాలని, డెవలప్ చేయాలని చెప్పి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నడుం బిగించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో ఆ యొక్క ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్ మొత్తం పరిశీలించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అంటే నెల్లూరు అంటే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మైపాడు బీచ్ అందరూ తెలిసిందే. అయితే B4 పథకంలో భాగంగా దాతల సహకారంతో మైపాడు బీచ్ అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బకింగ్ హోమ్ కెనాల్ పూడికతీత పనులను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం బంగారమ్మ తల్లి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ P4 పథకంలో భాగంగా దాతల సహాయంతో 2 కోట్ల రూపాయలతో బకింగ్ హోమ్ కెనాల్ పూడికతీత పనులు మరియు 3 కోట్ల రూపాయలతో కెనాల్ రోడ్డు పనులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని, దీనికి సహకరించిన దాతలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇటు దువ్వూరు కళ్యాణ్ రెడ్డితో పాటు ఇక్కడ స్థానికంగా ఉండే ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. P4 కింద మైపాడ్ బీచ్ డెవలప్మెంట్ కోసం కొంతమంది దాతలు ఇంచుమించు కెనాల్ రీసీల్ చేయడానికి ఒక 2 కోట్లు, ఆ బెడ్ విత్ రోడ్డు చేయడానికి ఒక 3 కోట్లు ఎస్టిమేషన్ తో సుమారు 5 కోట్ల రూపాయలతో P4 విధానంలో మైపాడ్ బీచ్ ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి మనకి చాలా ప్రత్యేకమైన బీచ్ కాబట్టి ఇది ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు కాబట్టి సో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముందుకొచ్చిన P4 దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే పేద ప్రజల సంక్షేమం కోసం P4 అనే విధానాన్ని ప్రవేశపెట్టారో దానిలో భాగంగా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇదే P4 విధానంలో మనం బుచ్చిరెడ్డిపాలెంలో 62 రూముల మార్కెట్ ఒకటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చి ప్రజలు కలలు కంటున్న మార్కెట్ ని కూడా ఒకటి స్థాపించడం జరిగింది. అది త్వరలో మనం దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఈ రోజు 2వ విడతగా దాతలు P4 విధానంలో ముందుకొచ్చి ఇక్కడ మైపాడ్ బీచ్ ని డెవలప్ చేస్తామని చెప్పి మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీకెండ్స్ లో కుటుంబ సమేతంగా సరదాగా గడపాలంటే నెల్లూరు జిల్లాలో మనకి ముందుగా గుర్తొచ్చేది పర్యాటక కేంద్రం మైపాడు ఒకటే. మీ అందరికీ తెలుసు మైపాడు బీచ్ ను ఒక సమగ్ర ప్రణాళికతో కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక. పర్యాటకులు నెల్లూరు నుంచి మైపాడు బీచ్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ప్రధానంగా అవరోధంగా ఉండేది. కానీ గత ప్రభుత్వం హయాంలో కేవలం శిలా పలకానికి మాత్రమే పరిమితమైన మైపాడు నెల్లూరు రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కదలిక వచ్చింది. ఆల్మోస్ట్ మనం దాన్ని పూర్తి కూడా చేసుకోబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో P4 కార్యక్రమం ద్వారా మైపాడు బీచ్ అభివృద్ధిలో స్థానికులకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఉప్పు కాలువలో సిల్ట్ క్లియరెన్స్ చేయడం ద్వారా మత్స్యకారుల బోట్లు నేరుగా సముద్రంలో వెళ్లేందుకు రూట్ క్లియర్ అవుతుంది. అదేవిధంగా దాదాపు 6 కిలోమీటర్లు ఉన్న ఉప్పు కాలువలో కేరళ తరహా బోట్ రైడింగ్స్ నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చు. గంగపుత్రులు ఉపాధి మరియు పర్యాటక అభివృద్ధి దోహదపడే ఉప్పు కాలువను P4 కార్యక్రమం ద్వారా సిల్ట్ క్లియరెన్స్ కి ముందుకు వచ్చిన స్థానికులకు అభినందిస్తున్నాను. మైపాడు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటల్స్, రిసార్ట్స్, హోమ్ స్టేలు, ఫుడ్ కోర్టులు వంటి సౌకర్యాలు ఏర్పాటుతో స్థానికులు ఇక్కడ దొరుకుతుంది. టూరిస్టుల భద్రత కోసం బీచ్ లో లైఫ్ గార్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మైపాడు బీచ్ తో పాటు ఇందుకూరుపేట మండలాన్ని అన్ని రంగాల్లో మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి కూడా అందరికీ నేను మాటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో శంకుస్థాపనకే పరిమితమై ఉన్న ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేశాము. అదేవిధంగా పెన్నా నదిపై ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణం పూర్తయితే ఇందుకూరుపేట, విడవలూరు మండలాల మధ్య ప్రస్తుతం గంటల్లో ఉన్న ప్రయాణం దూరం నిమిషాలకు చేరుతుందని మీకు అందరికీ తెలుసు. బారేజ్ వద్ద నిల్వ ఉన్న నీళ్ల భూమిలోకి ఇంకడం ద్వారా తీర ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ఉప్పు నీటి సమస్యకి
శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని కూడా మీకు చెప్తున్నాం. ఇందుకూరుపేట మండలం వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని గత ప్రభుత్వం కోవూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారిని ఒప్పించి ఇందుకూరుపేటలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని యథాస్థితికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ మైపాడు లాంటి గ్రామం ఎంతో పేరు ప్రతిష్టలు. మన బీచ్ మైపాడు బీచ్, నెల్లూరు అనగానే మైపాడు బీచ్ అంటారు ఎవరైనా కూడా ముందుగా. సో ఇటువంటి ఈ మైపాడులో మనం రాబోయే రోజుల్లో ఏ కేరళలోనో చెన్నైలో ఉన్నామా కేరళలో ఉన్నామా అనే రకంగా మనం గవర్నమెంట్ తో కలిసి ఇందులో భాగం పంచుకొని ఈ బీచ్ అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి కూడా చెప్తున్నాను.